పిలుపులు రాసిన పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కాగా నా ప్రియులారా, కాగా అన్న మాట ఎందుకు వాడాడంటే, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాడు కాబట్టి అక్కడ కాగా అన్న మాట వాడాడు. అర్థమైంది కదా? కాగా నా ప్రియులారా అని పిలిచాడు. ఎవరు ప్రియులు? యేసు క్రీస్తు ప్రభుల వారికి మనము ప్రియులై ఉన్నాము. ఎందుకంటే ఆయన మన నిమిత్తము శ్రమపడి చనిపోయాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, అత్యధికంగా మనల్ని ప్రేమించి ఆయన కృప చొప్పున నీ జాలి చొప్పున మన నిమిత్తం యేసు క్రీస్తు ప్రభుల వారు మన నెరవేర్చలేనిది భూమి కింద ఉన్నవారు నెరవేర్చలేనిది, అదే రీతిగా ఆకాశంలో ఉన్న పరలోకంలో ఉన్న వ్యక్తులు పరలోకంలో ఉన్న దేవదూతలు నెరవేర్చలేనిది యేసు క్రీస్తు ప్రభుల వారు నెరవేర్చారు. కాబట్టి కాగా నా ప్రియులారా అని అక్కడ మాట వాడినప్పుడు మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉన్న దేవునికి మన ప్రియమైన వారము. ఆయన ఎంత మాత్రము దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చలేదని, ఆయన ఎంత మాత్రం ఆయన మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, యథార్థమంతుడు, నీతిమంతుడు. ఆయన ప్రేమ ఉన్నతమైనది. ఆయన మహాప్రేమ చేత మనల్ని అందరినీ ఆ భూమికి పునాది ఎయ్యక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకునేను. ఎక్కడ క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకున్నాడు. ఆయనకి మనము ప్రియమైన బిడ్డలము. ఆ సంగతి మనం అందరం గమనించుకుని, దేవుడు నేను తప్పు చేశాను, పొరపాట్లు చేశాను, అబద్ధాలు ఆడుతున్నాను, మోసం చేస్తున్నాను, వ్యభిచారం చేస్తున్నాను, విగ్రహారం చేస్తున్నాను, భయంకరంగా నేను బతుకుతా ఉన్నాను, మోసకరమైన జీవితాన్ని జీవిస్తున్నాను అని మనం అనుకుని దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఎంత ఘోర పాపునైనా నా ప్రియులారా అని మనల్ని పిలుస్తాను. ఆయన దినం వల్ల మన చేతులు చాపుతున్నది దేనికంటే ఆయనకి మనము ప్రియమైన బిడ్డలము. ఆ విషయాన్ని మనం గమనించుకుని ఏం చేయాలి తెలుసా? దేవునికి మనం ప్రియమైన వారము. అర్థమైంది కదా? మనం ఏం చేయలేదు, దేవుడు మనకున్నాడు అనే విషయం మాత్రం గుర్తుకు పెట్టుకోవాలి. ఎందుకంటే భర్త పట్టించుకోలేదు, భార్య పట్టించుకోలేదు, బంధువు పట్టించుకోలేదు, మిత్రులు పట్టించుకోలేదు, స్నేహితులు పట్టించుకోలేదు, ఇరుగు పొరుగు పట్టించుకోలేదు. అదే రీతిగా కుటుంబ సభ్యులు మనం పట్టించుకోలేదు, మనం ప్రేమించట్లేదు, గౌరవించట్లేదు. కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న సంగతి గమనించుకోవాలి. ఆ ప్రేమలో ఎంత ఉందో, ప్రియమైన వారిలారా, ప్రియమైన వ్యక్తులు మనం, దేవునికి మనం ప్రియమైన వారసులం, ప్రియమైన బిడ్డలు మనం. ఆయన మన నిమిత్తం కల్వరి సిలువలో బలియాగమైంది దేనికంటే ఆయన మనల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ ఉన్నతమైనది, యథార్థమైనది, పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది. ఆయన ప్రేమలో కల్మషం ఏదీ లేదు. ఆయన ప్రేమలో కల్మషమైనది ఏదీ లేదు. మనం నెరవేర్చలేనిది ఆయన మాటలతో కాదు, చేతలతో ఆయన చూపించాడు. పాపంపై విజయం, మరణంపై విజయాన్ని మనకి ప్రసాదింపజేసి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారికి, అర్థమైంది కదా? తండ్రి అయిన దేవునికి, యేసు క్రీస్తు ప్రభుల వారికి మనము ప్రియమైన బిడ్డలమై ఉన్నాం. ఈ విషయాన్ని మనం గమనించుకుంటే మనం ఏం చేస్తాం తెలుసా? మనల్ని ఎవరు ఆదరించట్లేదు, మనల్ని ఎవరు చేర్చుకున్నట్లేదు, మనకెవరు సహాయం చేయట్లేదు మనం అనుకుంటాం. కానీ ఆయనకు మనము ప్రియమైన వారము అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఆ విషయం నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటావో, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీవంటే ఆయనకి ప్రియమైన వాడు. అర్థమైంది కదా? మనం ఎంత ఘోర స్థితిలో ఉన్నా, ఎంత దుర్మార్గమైన స్థితిలో ఉన్నా ఆయనకి మనం ప్రియమైన వారం కాబట్టి ఆయనకి మనము సమీపంగా ఎప్పుడైతే వెళ్ళామో, మన బాధ, మన దుఃఖం, మన సంతోషం, మన సమాధానం, మన నెమ్మది, మన దుఃఖము, మన బాధని, మనకున్న ప్రాబ్లమ్స్, మనకున్న సమస్యలన్నీ ఆయన ప్రియమైన దేవునికి, ప్రియమైన మన కుమారుడికి, ప్రియమైన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారికి మన విన్నపములు, మన సమస్యలు, మన బాధలు, మన దుఃఖములు ఆయనకి మాత్రమే తెలియజేస్తే ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరికి చెప్పున ఏం చేస్తారు తెలుసా? చెప్పినంత చూపు వింటారు, చెప్పిన తర్వాత ఎవరు సహకరించరు. చెప్పిన తర్వాత ఎవ్వరు సహకరించరు. మోసం చేస్తారు, నలిగిపోతున్న వ్యక్తిని ఇంకా నలగొడతారు. మనం చేసిన తప్పులు ఊరు ప్రపంచమంతా ప్రకటిస్తారు. పలానా వ్యక్తి ఇలాగంట, ఇలాగంట, ఇవన్నీ లేనిపోని అన్నీ ఏం చేస్తారు?
ప్రజలందరికీ తెలియజేస్తారు, మన పరువును తీసేస్తారు, మన అవమానాలు పరుస్తారు, నిందలేస్తూ ఉంటారు. మనకు సహకరించకపోవడమే కాక సహకరించే వ్యక్తులు కూడా సహకారము వాళ్ళు అందించే వ్యక్తులుగా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు ఎందుకు సాయం చేస్తా, పలానా వ్యక్తి ఇలాగా తాగుతోడు తిరుగుతాడు, కన్నాలు వెళ్తాడు, గొడవకి వెళ్తాడు, వ్యభిచారం చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, మోసం చేస్తాడు. ఆ వ్యక్తికి ధన సహకారం చేసిన మళ్ళీ ధన సహకారం మనకెవరో కృతజ్ఞత అయిన వ్యక్తి గొడవలకి వెళ్ళి అనేక మంది వ్యక్తిని కొట్టాడు, అనేక మంది జీవితాలు పాడు చేసాడు. ఇలాంటి విషయాలన్నీ వాళ్ళకి తెలియజేస్తుండే. ఆయనకి మనము ప్రియమైనవి, ఎందుకంటే ఆయన మనల్ని పక్షాన తండ్రి అయిన దేవునికి అర్పణముగాను బలిగాను యేసు క్రీస్తు ప్రభువారు మన కోసం ఆయన కలవరి సిలువలో బలియాగమయ్యాడు. ఈ విషయం మనం జ్ఞాపకం ఉంచుకుంటే మన బాధ, మన దుఃఖం, మన సంతోషం, మన సమాధానం, మనకు కలిగిన వేదన ఏదైనా సరే అని దేవునికి చెప్పుకోవాలి. మనం దేవునికి చెప్పుకోవాలి. మోకరించు, ప్రార్థన చెయ్యి విధేయతతోటి దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా నా బాధ ఇది, నా సంతోషం ఇది, నా సమాధానం ఇది, నా నెమ్మది, నాకు కావలసిన అవసరత ఇదని మన దేవునికి చెప్పుకుంటే మన అవసరత ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. ప్రతి నామములోను అన్ని నామముల కంటే పైనామము కలగజేసిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామములో మనం ప్రార్థన చేస్తే, ఆ నామములో మనం ప్రార్థన చేసే తండ్రి అయిన కుమారుడు ద్వారా, తండ్రి అయిన దేవుడు కుమారుడు ద్వారా మనకి ఆయన నామంలో మనకేం చేస్తాడు, మన అవసరత తీర్చుకుంటే. భూమి మీద అనేక మంది దేవతలుగా దేవుళ్ళుగా పిలవబడుతున్నారు, ఎవరు అనేక మంది ఉన్నారు. కానీ ఏ నామంలో కానీ అవసరత తీరకపోవచ్చు. కానీ యేసయ్య నామంలో ప్రార్థన చేస్తే నిత్య జీవాన్ని సొంతమవుతుంది. ఎందుకంటే ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు తెలిసే, నిత్య జీవాన్ని. మనిషి పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చచ్చిపోతున్న వ్యక్తికి పవిత్రమైన జీవితాన్ని ఇవ్వడానికి, అది రీతిగా చచ్చిపోతున్న వ్యక్తి నరకంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి నరకాన్ని నుంచి తప్పించడానికి ఆయన మన కొరకు నరక యాతన అనుభవించి ఆయన శ్రమపడి తిరిగి లేచాడు. ఆయన మరణము ఆయన బంధించలేదు. ఆయన చనిపోయాడు కదా అని అనుకున్నారు అనేక మంది. కానీ ఏం చేయాలి తెలుసా, మృత్యుంజయుడే లేచాడు. ఎందుకో తెలుసా, ఆయనలో నీతి ఉంది, యథార్థత ఉంది, పరిశుద్ధత ఉంది, ప్రేమ కలిగి ఉంది. ఆయన సత్యవంతుడు, జాలి కలిగిన వ్యక్తుడు. ఆయనకి మనము ప్రియమైన బిడ్డలమై ఉన్నాం గనక ఆయన సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేస్తే మనకు నిత్య జీవన కలగజేసే దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువా.